దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాతా ప్రియులారా, మరొకసారి ఈరోజు 2 కానుకలు 3 మాటలు. మరి కొత్త అంశం 2 కానుకలు 3 మాటలు. ఈ మాటల కొరకు ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారమైన తండ్రి, నీకు వందనాలయ్యా. నీ దాసుడైన నేను ప్రభా, నీ వాక్యమును చేతపట్టి నీ ఎదుటి నిలుచున్నాను ప్రభా. పరిశుద్ధాత్ముడా, మీ ఆదరణ కలగజేసి మీ ఆలోచన మాకు అందించి ఇంతవరకు నడిపించిన మా ప్రభా, నీ స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యము ద్వారా నీ బిడ్డలతో మాట్లాడుచుండగా నా తలంపులు, నా ఆలోచన మరుగు చేసి నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని, నా కంఠస్వరని బోరగా వాడుకోమని, నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను నాకును మా అందరకు అనుగ్రహించమని మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు 2 కానుకలు 3 మాటలు. ఈ వచనము ప్రియులార ఆది కాండము మరి 4వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు మనం చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడుచున్న ఈ మాటలని మనం ఆలోచనలో తీసుకుందాం. ఎందుకంటే ప్రియులారా, ఇక్కడ మనకు పాత పాఠం నిన్న చదువుకున్నవే. అబ్రహాముకు మరి అవ్వమ్మ తన భర్త కూడుకున్నప్పుడు అతడు బిడ్డను కని దేవుడు నాకు ఒక బిడ్డని ఇచ్చాడని చెప్పే మాటను ఈ ఫస్ట్ 4వ అధ్యాయం 1వ వచనం కూడా కనబడుతున్న మాటలు. ప్రియులారా, మనం ఆలోచించవా ప్రియులారా, 8వ వచనములో కయ్యేను తన ఏబేల మీద పడి చంపునట్టుగా కనబడుతుంది. అయితే ఇక్కడ మన యెహోవా అడగగా అతడు, నేనెరగను, నా తమ్ముడికి నేను కావలివాడినా. ప్రియులారా, ఎందుకు దేవుడి ఈ మాటలు ఈ సాయంకాల పూట మనకు అందిస్తున్నారు? 2 కానుకలు 3 మాటలు అంటే దేవుడు ఎందుకు ఆది పురుషులు, ఆది మనుషులైన, ఆది మానవులైనా కయ్యేను, ఏబేలు, ఆదాము, అవ్వమ్మ చరిత్ర మనకెందుకు చూపిస్తున్నారంటే 2 కానుకలు 3 మాటలు. ఈ యొక్క మాటలలో మనము గమనిస్తూ ఉండే ద్వితీయోపదేశ కాండములో కూడా మనకు కనబడుతున్న ఈ మాటలని ఆలోచించినప్పుడు ప్రియులారా, ఈ యొక్క ద్వితీయోపదేశ కాండములో దేవుడు అందిస్తున్న ఈ మాటలని 12వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు 11వ వచనములో ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. గనుక మనం ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ మాటలను మనకు అందిస్తున్నాడు గనుక మనం ఆలోచించాలి. ఆలోచన కలిగి ప్రియులారా, ఇక్కడ 11వ వచనములో ద్వితీయోపదేశ కాండము మనము చదువుతున్నప్పుడు 12వ అధ్యాయం 11వ వచనమును, నీకు నీ దహన బలులను నువ్వు అర్పించే సమయములో నీ 10వ భాగములను ప్రతిష్టములుగా మీ చేయ నైవేద్యములను మీరు యెహోవాకు మొక్కుకును, అంటే మీ యొక్క ప్రతిష్టాత్మలను, మీరు మొక్కుకున్న కానుకలను, బలులను యెహోవాకు అర్పించవలసిన విధముగా మీ మొక్కుబడులను మీ దేవుడని యెహోవాకు తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరుచు, అంటే దేవునికి ఏర్పరిచే స్థలముగా యెహోవా, మీ దేవుడని యెహోవా మందిరముకు మీరు ఏర్పరిచిన స్థలముకు మీరు ఇవ్వవలసిన 10వ భాగాలు కానీ, కృతజ్ఞత అంటే అర్పణలు కానీ, ఏదైనా బలులైనా కానీ ఇవ్వాలనేది దేవుని ఉద్దేశం ఇక్కడ రాయబడుతున్న మాటలు. ప్రియులారా,
ఈ యొక్క వచనంలో మాట్లాడుతున్న ఈ మాటలను మన నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ దాసులు, నీ పనికత్తులు, నీ నీ నీవు పాలైనను సౌఖ్యమైన పొందక, అంటే లేవీలు, నీ పక్షాన పనివారిగా ఉన్న లేవీయులను నీ దేవుడైన, అంటే నీ దేవుడని యెహోవా యొద్దకు వచ్చు నువ్వు సంతోషింపవలెను అనే మాటలు. ప్రియులారా, 2 కానుకలు 3 మాటలు అంటే ఏదో అనుకున్నాను నేను. అసలు ఈ అంశమే ఏంటి ఎంతగా ఉందనుకున్నాను, కానీ ఇక్కడ వింత ఆత్మీయతను బట్టి ఉన్నదని మనం గమనించాలి. ప్రియులారా, ఈ మాటలు ఎందుకు దేవుడు ఈ రకముగా మాట్లాడుచున్నాడు మనతో అంటే ఎంత ఆలోచనగా ఉన్న చూడండి. 2 కానుకలు 3 మాటలు. ఇది ఆశ్చర్యమైన క్రియలుగా ఉన్నది. ఆదిలో కయ్యేను దేవుడు 2 బహుమానాలకు ఇచ్చాడు తిరిగి. అంటే ఆదాముకి 2 బిడ్డలకు బహుమానిగా ఇచ్చినప్పుడు అందులో ఒకడు కూరుడిగా మారాడు, ఒకడేమో దేవుని బిడ్డగా మారినప్పుడు మూడో వ్యక్తిగా పురుషుడిగా చూడండి ఇక్కడ ఆదాము కనపడుతున్నాడు. ప్రియులారా, ఇక్కడ చాలా విషయాలు మనకు కనపడుతున్నాయి. గనుక మనం ఆలోచన కలిగినప్పుడు దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న క్రియను మనం ఎరిగిన వారంగా, ఆయన సన్నిధిలో ప్రార్థించే వారముగా, ఆయన ఎడల విజ్ఞాపన చేసే వారంగా మనం ఉండవలసిన వారమై ఉన్నామనేది గమనించాలి. ప్రియులారా, దేవుడు ఎందుకు నీ పట్ల నా పట్ల చూపుచున్న ఈ కార్యం చూస్తే ఆత్మ సంబంధమైన క్రియలను మనం చదువుతున్నప్పుడు ఈ 11వ వచనంలో కూడా నీవు చూసిన ప్రతి స్థలమున నీ దహన బలును, అంటే నువ్వు చూసే స్థలములన్నిటిలో కూడా నీ దహన బలులు అర్పించకు సుమి, అంటే నీ వెళ్ళిన చోట కల్లా ఎక్కడ మడత అక్కడ కాదు అని చెప్తున్నాడు దేవుడు. యెహోవా నీ గోత్రములలో నువ్వు ఏర్పరచుకుని ఒక స్థలము యందు చేరి నీ దహన బలును అర్పించి నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తమును అక్కడే జరిగించబ, అంటే దేవుడు నీకు ఇచ్చిన, నీ పితరులకు ఇచ్చిన మీ యొక్క వంశావళులు ఎక్కడైతే మీరు స్థిరపడ్డారో అక్కడే దహన బలులు అర్పించాలి. నువ్వు ఎక్కడైతే బాప్తీసం తీసుకున్నావో, ఎక్కడైతే రక్షణ కలిగి ఉన్నావో, ఎక్కడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన కలిగి ఉన్నావో అక్కడే దేవునికి కానుకగా అర్పించవలనని దేవుడే స్వయముగా నీతో నాతో మాట్లాడుచున్నాడు. ప్రియులరా, దేవుడు ఎందుకు ఈ మాటలు నీకు నాకు చెప్పుచున్నాడు అని భావము గ్రహించినప్పుడు 15వ వచనంలో నీ దేవుడని యెహోవా ఆశీర్వదించు కొలది నీకు అన్నిటిలో నీ మనసు, అంటే నీకు మనసుకు కోరినిది చంపుకు తినవచ్చును అన్నాడు. అంటే కోరి నీ మనసుకి ఏదైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చిన ఆజ్ఞలు కట్టుబడి ఉంటే ఏది నీ మనసుకు నచ్చిందో అది కోరికని నువ్వు చంపుకు తినవచ్చు అన్నాడు. అపవిత్రలేని ఎలా అంటే ఇక్కడ ఆహారం ఏమి తినాలో కూడా ఎర్ర దుప్పుని, చిన్న దుప్పుని, అలాగే ఎర్ర జింకను, ఇవన్నీ కూడా ఏమి తినాలో ఇక్కడ కనబడుతున్నాయి. ప్రియులరా, మనము ఆది కాండములో 4వ అధ్యాయంలో దేవుడు ఆదాముకు కలిగజేసిన 2 కుమారులకి మొదటి కుమారు మరి కయ్యేనైతే రెండో కుమారుడు ఏబేలు. ఏబేలునేమో కయ్యేని చంపేసటం కూడా మనం ఎరిగిన వారు. తన తల్లిదండ్రులకు కూడా తెలియకుండానే చంపేశాడు. ఎవరు చూడరు అనుకున్నాడు, కానీ చంపేశాడు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి, దేవునికి ఇచ్చే అర్పణలు ఏవైతే ఉన్నాయో, దేవునికి నువ్వు చెల్లించవలసిన క్రియలు ఏదైతే ఉన్నదో అది విశ్వాసముతో, నమ్మకంతో, భక్తితో, భయముతో చెల్లించినాడు దేవుడు నీ పట్ల న్యాయము చేయగలడని మనం గమనించాలి. ఎందుకు దేవుడు ఈ రకమైన వాక్యమును మనకు అందిస్తున్నాడు అంటే, ప్రియులారా, మనం చదువుతున్న 2వ కొరింథీ పత్రికలో దేవుడు మాట్లాడుచున్న ఈ మాటలని మనం గమనిస్తూ ఉంటే 9వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలను 5వ వచనములో మనం గమనించినప్పుడు ప్రభువు మాట్లాడుచున్న ప్రతి మాటకు మనం ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ 4వ వచనంలో మీరు సిద్ధపడిన ఎడల మాసిదోనియరు ఎవరైనాను నా కూడా వచ్చి, ప్రియులరా, మనము గమనించాలి ఒకసారి ఇక్కడ. అంటే ఇక్కడ దేవుడు ఎందుకు మాట్లాడచా ఇంక చెప్పనేలా, కావున లోగడ ఇచ్చిదనమని చెప్పిన ధర్మము పిసిన తనమగ ఈక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ ముందుగా వచ్చి, అంటే సహోదరులు
మీ వద్దకు ముందుగా వచ్చి ఆ యొక్క ధనమును సమకూర్చురు అంటున్నాడు. ఇక్కడ సమకూర్చుటకై వారిని హెచ్చరించ అవసరమని తలంచితిని. కొంచెముగా ఎత్తువాడు కొంచెముగా పంటము కోయను, సమృద్ధిగా ఎత్తువాడును సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై నీకు చెప్పుచున్నాను. ఇందు విషయమై సనుగుకయు బలమంతుగా ప్రతి వాడును తన హృదయమును నిశ్చయించుకున్నది ప్రకారమును ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించును. అంటే దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమించును అంటున్నాడు. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ, అంటే ప్రియులరా, అన్నిటిలో మీరు సర్వ సమృద్ధి కలిగి ఉండవలసిన వారిగా ఉన్నారనిది ప్రభు చెప్పుచున్న మాటని మనం వింటున్నాం. ఉత్తమము ప్రతి కార్యము చేయుటకును దేవుడు మీ ఎడల సమస్త వివరమైన, అంటే సమస్త క్రియను చేయుటకు దేవుడు సమస్తముగా సరిచేసేవాడిగా ఉన్నాడనేది చెప్తున్నాడు. 9వ వచనంలో ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరమును నిలిచెను. ప్రియులరా, ఎందుకు దేవుడు ఈ మాటలు మనకు చెప్తున్నాడు అంటే ఆత్మ సంబంధమైన మాటలుగా మనం గమనించాలి. ఇక్కడ మనము చదువుకున్న ద్వితీయోపదేశ కాండంలో ఏ మాటలైతే మనం చదువుకున్నామో ఆ మాటలకు ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజలు ఏ రకంగా జీవించాలో, ఏ రకంగా నడవాలో దేవుడు వారికి ముందుగానే ప్రకటించినట్లుగా మనం గమనించగలం. కనుక ఈ సాయంకాల సమయంలో నీవు గాని నేను గాని మాట్లాడుచున్న ప్రతి విషయంలో దేవుడు ఎందుకు ఈ రకమైన మాటలు మనకు అందిస్తున్నాడు అంటే ఇక్కడ ఆత్మ సంబంధమైన మాటలుగా మనం భావించుకుంటూ ఆత్మ సంబంధమైన క్రియలుగా మనం ఒప్పుకొనుచు వారుగా ఉండవలసిన వారమైనాం. ప్రియులారా, దేవుడు ఎందుకు నీ పట్ల నా పట్ల చూపుచున్నాడు అని ఆలోచన మనం కలిగినప్పుడు దేవుడు ఏ రీతిగా నీ పట్ల నాకు నీకును ఆదరణ ఇచ్చేవాడిగా ఉన్నాడు అనేది మనం గమనించాలి. ఈ ద్వితీయోపదేశ కాండంలో 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుచున్న ఈ మాటలని మనం గమనిస్తూ ఉంటే ఆత్మ సంబంధమైన మాటలుగాను ఆత్మ సంబంధమైన విషయాలుగాను మనము ఆలోచన కలిగిన వారిగా ఉండవలసిన వారమైనాం. కనుక మరి ఆది కాండంలో చెప్పిన మాట, ద్వితీయోపదేశ కాండంలో 12వ అధ్యాయము 11వ వచనం చెప్పుల మాట మనం ఇవన్నీ కూడా ఆలోచనలో తీసుకోవాలి. ప్రియులారా, తీసుకున్న నాడు ఖచ్చితంగా దేవుడు నీ పట్ల నా పట్ల ఎన్ని రకాలముగా మనం ఆదరణ కలిగించేవాడుగా ఉన్నాడు అని గమనిస్తూ ఉంటే ఆ విషయాలన్నీ కూడా మనం ఆలోచన కలిగి మనము ఆలోచన అనేక విషయాల్లో మనం ఏమై ఉన్నామో దేవుడు అన్ని రకాలుగా మనకు బోధించేవాడుగా ఉన్నాడు. కనుక ఈ సాయంకాల సమయంలో ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు? దేవుడు ఎందుకు ఈ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించవలసి వచ్చున్నది? ఈ వాక్యము ద్వారా దేవుడు ఎందుకు నీతో నాతో మాట్లాడబోతున్నాడు అంటే మనము ఇచ్చేటప్పుడు, పుచ్చుకునేటప్పుడు, మనం ఇచ్చేటప్పుడు, మనం అవతల వారి దగ్గర తీసుకునేటప్పుడు ఏ రకంగా ఉన్నామంటే మనం కొంత అనస్తృప్తిగా, అంటే అనాశగా, లేకపోతే మనకు కొద్దిగా విశ్రాంతి, అంటే కొంచెం ఇష్టము అయిష్టంగా చేసినట్టుగా ఉంది. అంటే అయిష్టంగా అంటే కొంత ఇష్టం ఉండి కొంత ఇష్టం లేక చేసినట్టుగా ఉంటుంది. కానీ ఎందుకు దేవుడు ఈ రకమైన వాక్యమును దేవుడు నీకు నాకు అందించాడు అని వాక్య గ్రంథములో మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న ప్రతి క్రియ పట్ల మనం ఆలోచన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. గనుక ఈ సాయంకాల సమయంలో ఏదైతే మనం వింటున్నామో, ఏదైతే మనం చేస్తున్నామో ఇవన్నీ కూడా దేవునికి ఇష్టముగా లేదని మనం ఎరిగిన వారిగా ఉండవలసిన వారమైనాం. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో నీవు గాని నేను గాని వింటున్న ప్రతిదీ కూడా ఇక్కడ మన అంశం ఏంటంటే 2 కానుకలు 3 ప్రార్థనలు. చూసారా, 2 కానుకలు 3 ప్రార్థనలు అంట. అంటే 3 లేకపోతే 2 కానుకలు 3 సమర్పణ అనుకోవచ్చు కూడా. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు 3గా దేవుడు అంటే రెండిటిని 3గా చేశాడు? 2 కానుకలు
3 ప్రార్థనలుగా భావించాలా, లేకపోతే 3 బహుమానములుగా భావించాలనేది మనం గ్రహించాలి. సాయంకాలంలో దేవుడు నీ పట్ల నా పట్ల ఏ ఆలోచన కలిగి ఈ మాటలు మనకు చెప్తున్నాడు, ఈ ఆలోచన కలిగి ఈ వాక్యం నీకు నాకు వివరిస్తున్నాడు. ఈ ఆలోచన కలిగి దేవుడు నీ పట్ల నా పట్ల ఈ కృప చూపుతున్నాడు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు ఎందుకు నీ పట్ల నా పట్ల ఇంత గురి కలిగి ఉన్నాడు, ఇంత ఆలోచన కలిగి ఉన్నాడు, ఇంత క్రియ కలిగి ఉన్నాడు అని మనం గ్రహించున్నాడు. ప్రభు నీ పట్ల నా పట్ల ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నాడనేది మనం గమనిస్తే ఖచ్చితంగా నీ పట్ల ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. కాబట్టే నువ్వు ఎలా నడవాలో, నువ్వు ఎలాగో అభివృద్ధి అవ్వాలో, నువ్వు ఎలా జీవించాలో, ఏ రకంగా ఆరోగ్యంగా ఉండాలో, ఏ రకమైన ఆరోగ్యం సంపాదించుకోవాలో దేవుడు మనం ఇచ్చే దానిని బట్టే సమృద్ధిగా ఇచ్చేటప్పుడు సమృద్ధిగా మనం పొందుతామంట. ఇక్కడ అంటున్నాడు కదా ప్రియులారా, గమనించినప్పుడు అది అంటే ఇక్కడ మీకు మీకు అంటున్నాడు. ఇక్కడ 12వ వచనంలో నీ కుమార్తెలు, నీ దాసులు, నీ పనికత్తులు నీలో పాలైనను పాలకు పొందక నీ ఇంటిలో ఉన్న లేవీయులను నీ దేవుడైన యెహోవా సన్నిధికి సంతోషింపవలెను. నీవు చూసిన ప్రతి స్థలమున నీ దహన బలును అర్పింపలకు సుమి. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు చూసిన ప్రతి స్థలములో నువ్వు దహన బలులు అర్పించకూడదు. వెళ్ళిన తోటకల్లా ప్రార్థన చేయకండి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. అని దహన బలు అంటే ఒకప్పుడు దహన బలులు, ఇప్పుడు ప్రార్థనే దేవుడు నీ పట్ల కోరుతున్నాడు. ఈ కాలంలో ప్రార్థనే ప్రభు. వెళ్ళిన చోటకల్లా ప్రార్థన చేయకండి. అన్ని చోట్ల నీకు అనుకూలంగా దేవుడు ఏర్పడి. ఇక్కడ ఏమంటున్నాడు కదా, నువ్వు వెళ్ళిన చోటకల్లా దహన బలి అర్పించక సుమి అన్నాడు. తర్వాత అంటున్నాడు ఇక్కడ ఏమని, నీ గోత్రములలోను అంటే నీ గోత్రములలో నీవంటే ఒక ఊరు, నీవంటే ఒక గ్రామం, నీకంటే ఒక స్థలము ప్రార్థన స్థలంగా ఉంది కదా, ఆ స్థలములో మాత్రమే, నీ ఊరిలో, నీ గ్రామములో, నీ ఇంటిలో అంటున్నట్టుగా ఉంది. ఇక్కడ నీ దహన బలును అర్పించి నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును అక్కడనే జరిగింపవలెను. అయితే నీ దేవుడని యెహోవాను అంటే నీ దేవుడని యెహోవా ఆశీర్వదించి కొలది నీ ఇంటిలో అన్నిటిలోని సమృద్ధిని అంటే తినవచ్చును అని. అంటే నీ ఇంట్లో ఉన్న అన్నీ కూడా నువ్వు తినవచ్చు. అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కాబట్టి నీకు అపవిత్రమైనది నీ కళ్ళ ముందు ఏది ఉంచడు అనే భావము మనం ఎరిగి ఉండాలి. చాలా దేవుడు చెప్పాడు కదని ఇలా చైనా వాళ్ళు తిన్నట్టు తింటే ఇప్పుడు మరలా కరోనా వచ్చేసింది. కరోనా అప్పుడు ఇండియాలో బొంబాయిలో వచ్చి 40 కేసులు అంట, హైదరాబాద్లో కూడా 40 కేసులు వచ్చేసినాయి అంట. అంటే ప్రియులారా, ఏమవుతుంది ఇక్కడ లోకం? మనుషులు సరిలేకపోతే దేవుడు ఏదో రకంగా మన కళ్ళు తెరిపిస్తాడు. మనం కరెక్ట్గా వాక్యానికి లోబడి వాక్యం ద్వారా నడవకపోతే దేవుడు మనం దీవిస్తున్నాడు కాదని, ఇచ్చాడు కదా, ధనం ఉంది కాదని వెళ్ళిన చోటల్లా పాపాలు చేసుకొస్తే ఏదో ఒక రోజున వాక్యంలో రాయబడింది, నీ గిన్నె నిండి పొల్లుచున్నది. అంటే అది ఆశీర్వాదంగా మంచిగా సంతోషంగా పొంగాలి, కానీ పాపముతో పొంగితే నీ మరణము ఎక్కడ సంభవిస్తుందో, ఎలా సంభవిస్తుందో, ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదండి. తెలియదు ప్రియులారా. ఎందుకంటే దేవుడు దీవించాడు. నువ్వు జీవితము 120 సంవత్సరాల దేవుడు ఆయుష్ ఇచ్చాడు అబ్రహాము కాలం తర్వాత. ఈ 120 సంవత్సరాల జీవితాన్ని మనము 60 ఏళ్ళకి తెచ్చేసాం. అంటే ఎక్కడికి పోయింది ప్రియులారా? అంటే 60 సంవత్సరాలు మనము తగ్గించేసుకున్నాం, మనంతట మనమే తగ్గించేసుకున్నాం. అంటే జీవితంలో ఏమి కోల్పోతున్నాము, ఏమి సంపాదించుకుంటున్నాము, ఎలాగూ మనం ఇచ్చేటప్పుడు సనుగుతున్నాం, ప్రార్థించుకునేటప్పుడు కూడా సనుగుతాం. మన పక్కన ఎవడైనా కొంచెం వికారం కలిగిన మనిషి కూర్చుంటేనే సిరాగపడిపోతాం. సరైన బట్టలు వేసుకోకుండా కూర్చుంటే కంపు కొడితేనే పక్కకి వెళ్ళని మనం సిరాగపడతాం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీ ముక్కుకు వచ్చే ఆ సౌండ్, ఆ వాసన కంటే వాడి హృదయము వాసన ఎంత విలువ అనేది అక్కడ ఆ స్థలములో ప్రార్థిస్తున్నాడంటే అక్కడ నువ్వు వేరు, అతడు వేరని కాదు. అక్కడ పేదవాడు ధనవంతుడని అక్కడ భేదం లేదు, అందరూ సమానులనే ఆ స్థలంలో. వికారం కలిగిన వాడును మంచివాడు ప్రార్థన చేసుకునే స్థలం, అందరూ మీ పాపములు ఒప్పుకునే స్థలం, అందరూ మీరు దేవుని యందు దీవించగల స్థలం, అందరూ మీ దేవుని పట్ల
కృపనుందే స్థలం. ఆ స్థలంలో వికారముగా మనం హెచ్చు తక్కువలు చూపించే వారిగా ఉన్నావేమో. జాగ్రత్త. దేవుడు నిన్ను అడుగుతున్నాడు. హెచ్చు తక్కువలుగా చూసే జీవితం నీకు కలిగి ఉంటే ఇప్పుడే మానుకోమని ఆత్మ తండ్రి అయిన దేవుడు ఈరోజు నీకు నాకు అందిస్తున్నాడు. ఏంటి ఈ రోజున? 2 కానుకలు, ఏమండి 3 ప్రార్థనలు, లేదా 3 విజ్ఞాపనలు. 2 కానుకలు, 3 విజ్ఞాపనలు. ఈ విజ్ఞాపనలు అనే మాటను మనం సమర్పణతోటి దేవునికి అర్పించగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాలం పూట మనందరికి అందించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి నీ కొందనాలు. ఇదిగో ప్రభా 2 కానుకలు, మరి 3 విజ్ఞాపనలు. విజ్ఞాపనలు అనగా మేము సమర్పించుట, మేము ప్రార్థించుట, మేము స్తుతించుట, ఎన్నో రకాల ప్రార్థనలు ఉన్నాయి. అయితే ప్రభా మరి నాయన నువ్వు ఎక్కడ ప్రార్థన చేయాలో చెప్తున్నావు, ఎలాగుండాలో చెప్తున్నావు. నువ్వే స్థలములో నువ్వు ఉన్నావో, నీకు ఏ స్థలముకి వెళ్తే బలం వస్తుందో, ఏ స్థలములో ఉంటే ఇది నాది అని ఒక ధైర్యముగా నువ్వు జీవిస్తావో అదే స్థలములో స్తుతి చేయము, ప్రార్థన చేయము, విజ్ఞాపన చేయము. నీ స్థలము కాని స్థలములోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినప్పుడు జాగ్రత్త కలిగి, ఎలర్ట్ కలిగి, భద్రత కలిగి ఉండమని సాతానుగాడు పొంచి ఉన్నాడని నీ వాక్యము ద్వారా చెప్పుచున్న ఈ మాటలన్నీ కూడా గమనించగల మనసును, గ్రహింపగల మనసును నా దేశ ప్రజలకు, నా గ్రామ ప్రజలకు, నా పట్టణ ప్రజలకు, నా పల్లె ప్రజలకు, నా బంధుమిత్రులకు, నా స్నేహితులకు, నా రక్త సంబంధులకు అందరికీ నీ ఆత్మ చేత నింపబడి తండ్రి 800 కోట్ల ప్రజలు, ఈ నాయన మా దేశ ప్రజలు 150 కోట్లు, గ్రామాలతో ఇదిగో పట్టణాల్లో ఉన్నవారు అనేకులు ప్రభా, ఉద్యోగాల కొరకు, నేను అధిక పరిస్థితుల కొరకు అనేక రకాలుగా అనేక భాషలు కలిగిన వారు సుమారు ప్రభ 280 భాషలు పైగానే ఉన్నాయనేది లెక్కలు ఉన్నాయి. కాబట్టి నేను వీరందరినీ నువ్వు చూస్తున్నావు, అందరి మాటలు వింటున్నావు, అందరి తలంపులు తెలుసు, అందరి ఉద్దేశాలు తెలుసు. అందరినీ నీ ఆత్మచేత నింపి బాలపరచమని క్రీస్తు ప్రభువు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.